హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ఐషు వరల్డ్ ఫ్రమ్ వైజాగ్. ఈరోజు ఇంకో ఇంట్రెస్టింగ్ హర్రర్ స్టోరీతో మీ ముందుకు వచ్చేసా. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆ లోపు సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి హైప్ చేయొచ్చు కదా ప్లీజ్. రాములు అనే యువకుడు తన సొంత గ్రామం నుంచి పక్క గ్రామానికి వెళ్ళాల్సి వచ్చింది. 2 గ్రామాల మధ్య దారి పొడవుగా చిన్న చెట్లు, పొదలు, వీటితో కూడిన ఎడారి ప్రాంతం కూడా ఉండేది. అతను కూడా ఆ ఎడారి ప్రాంతం గుండా పోవలసి వచ్చింది. ఆ రోజు అతనికి తొందరగా వెళ్లాల్సి వచ్చినందున సాయంత్రం సమయానికి బయలుదేరాడు. చీకటి పడేసరికి అతను ఆ ఎడారి రహదారిలో ఒంటరిగా నడుస్తున్నాడు. చీకటి పడిన తర్వాత ఆ ప్రదేశంలో చాలా నిశ్శబ్దంగా, చాలా భయంకర వాతావరణం నెలకొంది. గాలి వీచినప్పుడు పొదల్లో నుండి వచ్చే ఆ శబ్దాలు, దూరంగా నక్కల అరుపులు రాములకు చిన్నగా భయం కల్పించింది. అతను ధైర్యం చేసుకొని ముందుకు నడుస్తున్నాడు. అప్పుడు అతనికి వెనక నుండి బండి చక్రాల ధ్వని వినిపించింది. కట్ 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 అని. అతను తిరిగి చూశాడు. దూరంగా ఒక బండి దీపంతో మెల్లగా నడుస్తున్నట్లు కనిపించింది. రాములకి సంతోషంగా అనిపించింది. ఈరోజు భాగ్యం ఏదో బాగున్నట్టుంది. ఈ బండి వెంట అయితే నేను సురక్షితంగా గ్రామానికి చేరుకుంటాను అని అనుకున్నాడు. బండి దగ్గరికి వచ్చేసరికి అతను చూసిన దృశ్యం అతనికి ఆశ్చర్యం కల్పించేలా చేసింది. ఆ బండిని నడిపే వ్యక్తి ముఖం అతి వింతగా, నిశ్చలంగా ఉంది. అతను రాములు వైపు అస్సలు చూడలేదు. బండి లోపల 2-3 ప్రయాణికులు కూర్చొని ఉన్నారు. కానీ వారు కూడా ఎవరితోనూ మాట్లాడడం లేదు. ప్రతి ఒక్కరూ నిశ్శబ్దంగా ఉన్నారు. రాములు బండివాడిని అడిగాడు, అన్నయ్య, నన్ను కూడా ఈ గ్రామం దాకా తీసుకువెళ్తారా అని. బండివాడు ఏమీ మాట్లాడలేదు. అతను తల ఊపాడు అంతే. ఇంకా సమాధానం ఇచ్చిన తర్వాత రాములు సంతోషంగా బండి మీద కూర్చున్నాడు. కానీ అతను లోపల కూర్చున్న తర్వాత ఒక వింత భయం అనుభవించాడు. బండి లోపల చలి ఎక్కువగా ఉండేది. ప్రయాణికుల్లో ఎవరూ అతని వైపు చూడలేదు. ఎవరూ ఎలాంటి మాటలు ఆడలేదు. ఎలాంటి కదలిక కూడా లేదు. కొంత దూరం ప్రయాణించిన తర్వాత రాములు తన పొడవాటి చొక్కా ప్యాంట్లో ఉన్న బీడి సిగరెట్ కోసం వెతకడం ప్రారంభించాడు. అప్పుడు అతని చేతికి బండి లోపల నేల మీద పడి ఉన్న ఏదో ఒక చిన్న వస్తువు తగిలింది. అతను దాన్ని తీసుకొని చూశాడు. అది ఒక చిన్న పావురం బొమ్మ. అతనికి హఠాత్తుగా ఒక సంఘటన గుర్తు వచ్చింది. కొన్ని సంవత్సరాల క్రితం ఆ ప్రాంతంలో ఒక ఘోరం జరిగింది. ఒక బండి ప్రయాణికుల గుంపుతో పాటు ఒక చిన్న పిల్లవాడు ప్రయాణిస్తున్నాడు. దారిలో దొంగలు దాడి చేశారు. బండిలో ఉన్న అందరినీ చంపేశారు. ఆ చిన్నపిల్లవాడి చేతిలో ఎప్పుడూ వదలకుండా ఉండే ఒక పావురం బొమ్మ ఉండేది. ఆ పిల్లవాడిని కూడా ఆ దొంగలందరూ చంపేశారు. ఈ ఆలోచనలతో రాము భయంతో చాలా భయపడ్డాడు. అతను నెమ్మదిగా భయంతో బండి లోపల ఉన్న ప్రయాణికుల ముఖాలను చూడటానికి ప్రయత్నించాడు. ఆ సమయంలో మేఘం కదిలి వెనక బండి దీపం వెలుగులో వారి మొహాలు కనిపించాయి. అవి నీలం రంగులో ఉన్నాయి. కళ్ళు మూసుకొని మృతదేహాల్లా ఉన్నాయి. రాము నోటి నుంచి మాట కూడా రాలేదు. అతనికి గుండె వేగం గట్టిగా కొట్టుకుంది. అతనికి తెలుసు మృతులైన ప్రయాణికులతో దయ్యాల బండి మీద ఎక్కి ఉన్నాడని. అతను త్వరగా బండి నుంచి దూకాలని నిర్ణయించుకున్నాడు. అతను లేచి, అన్నయ్య, నేను ఇక్కడే దిగుతాను, నా గ్రామం చేరుకుంది అని అరిచాడు. బండివాడు తిరిగి చూడలేదు. బండి అలా నిలిచి ఉంది. రాములు వెనక్కి జారి బండి నుండి దూకాడు. అతను నేల మీద పడి వేగంగా లేచి పూర్తి వేగంతో పరుగు అందుకున్నాడు. అతను వెనక్కి కూడా చూడకుండా పరిగెట్టుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాడు. కొన్ని నిమిషాల తర్వాత అతను ధైర్యం చేసుకొని వెనక్కి చూశాడు. ఆ బండి, ఆ దీపం, ఆ ప్రయాణికులు అర్ధాంతరం అయ్యారు. చుట్టూ నిశ్శబ్దం మాత్రమే ఉంది.
తెల్లవారుజామున గ్రామంలో వాళ్ళు రాముని పొదల్లో కొనుక్కున్నారు. అరిచేసి భయంతో వణికిపోతున్నాడు. అతను తన కథను చెప్పుకున్నాడు. గ్రామంలో పెద్దలు నిట్టూర్పు విడిచారు. అందులో ఒక పెద్ద అతను, అవును బాబు, ఆ ప్రాంతం వదిలేసి ఆ ఘటన తర్వాత ఆ మృత ప్రయాణికులు ఆత్మలుగా ఆ రహదారిలో తమ ప్రయాణాన్ని మళ్ళీ చేస్తూ ఉంటున్నాయని, నీవు భగవంతుడిని ఏం కోరుకున్నావో తెలియదు కానీ ప్రాణాలతో బయటపడ్డావు అని చెప్పి ఆ పెద్ద అతను అన్నారు. రాములు ఆ గ్రామానికి ఎప్పుడూ తిరిగి రాలేదు. ఆ రాత్రి అతను చేతిలో పట్టుకుని ఉన్నది ఏమిటి? ఆ పావురం బొమ్మ. ఈ హారర్ కంటెంట్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నా. నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మీ లైఫ్లో ఏమైనా స్కేరీ కానీ హారర్ ఇన్సిడెంట్స్ కానీ జరిగితే నాకు మెయిల్ పెట్టేయండి. నా మెయిల్ ఐడి aishuworld21@gmail.com. అలాగే ఐషు వరల్డ్ ఫ్రమ్ వైజాగ్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఐషు వరల్డ్కి ఫ్యామిలీ అయిపోండి. ఆల్వేస్ ఐషూస్ ఫ్యామిలీ విల్ బీ నైషస్. థ్యాంక్ యూ. బాయ్.